సునాదస్వరము ఏప్రిల్ 2. ఏలినగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించిన గనక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుతువు కానీ వారు నిన్ను ఏలరు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనం. మరి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేక జనములు అప్పిచ్చువారిగా నేను చేస్తాను, నీవు వారిని ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు అని బయలుపరుస్తున్నాడు. మన దేవుని చిత్తంలో మనం అనేక జనులకు అప్పిచ్చువారిగా ఉండాలి, ఏలుబడి చేయాలి. అది ఆయన చిత్తమైంది. అందుకే మనల్ని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చదివినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీ యందు భూమి యందు సమస్త వంశములు ఆశీర్వదింపబడునని చెప్పాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి, ఏలుబడిలో ఉండాలని కోరుకునే దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం రాయబడి ఉంది, మరి నీవు చేసే కార్యములన్నిట్లో కూడా ఆకాశం యొక్క మంచి ధననిధి విప్పుతాను, నీవు అప్పిచ్చేవారిగా నేను చేస్తానని చెప్పి ప్రభువు బయలుపరిచాడు. మరి మనం చేసే పని ఏదైనా కూడా దేవుడు తన మంచి ధననిధి విప్పుతాడు, మనకేది కావాలో అన్నీ సమకూరుస్తాడు. మనం ఇతరులకు ఇచ్చేవారిగా ఆయన చేస్తాడు తప్ప ఎవరి దగ్గర మనం అప్పు చేసేవారిగా ఉండడం ఆయన చిత్తము కాదు. అందుకే బయలుపరిచాడు, నేను నిన్ను తలగా ఉంచుతానని చెప్పాడు. ఎప్పుడు కూడా తన ప్రజలు తలగా ఉండి ఇతరులను ఏలుబడి చేస్తూ ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలన్నది ప్రభు చిత్తమైంది. మరి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం రాయబడి ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని. మరి యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుని చిత్తంలో మనం ఆశీర్వదింపబడాలి, మనం ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి, మనం ఏలుబడి చేయాలి, తలగా ఉండాలనేది ఆయన చిత్తమైంది. అందుకే ఆయన తన ఆకాశపు మంచి ధననిధి విప్పుతాడు. మనకి అవసరమున్న ఏ పనైనా ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనకు అన్నీ కూడా సమకూర్చి మనం ఇతరులకు చేయి చాపలాగున ఇతరులకు ఇచ్చి దీవించలాగున ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయన ఆశీర్వాదం పొందుకొని తలగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో దేవా మీ ఆకాశపు మంచి ధననిధి విప్పండి. ఎవరికి అవసరందో అన్నీ కూడా తీర్చి ఇతరులకు ఇచ్చేవారిగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.